బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న జలధార జలహారతి పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలధార జలహారతి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా జలధార పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో అలసత్వాన్ని ప్రదర్శించవద్దన్నారు. నీటి మిగులు బేసిన్ల నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న బేసిన్లను కనెక్ట్ చేసే పనులను చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార పనుల కింద చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, కాంటూరు కందకాల పునరుద్ధరణ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి మోడల్ పరిశీలించారు. నీటి భద్రత విషయంలో ప్రతి జిల్లా ఒక వినూత్నమైన విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలధార మొదటి విడత పనులు పూర్తయిన తర్వాత చెక్ డ్యాంలు, ఫామ్ పాండ్లు, చెరువులకు గండ్లు పడకూడదన్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా కాలువలు, కరకట్టల్లో అడ్డంకులు తొలగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జలధార వల్ల కలిగే లాభాలను ఇరిగేషన్, అవేర్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణ లెక్కలను సిద్ధం చేయాలని సూచించారు. జలధార కార్యక్రమంలో స్థానికులు, రైతులు, నీటి సంఘాలను భాగస్వాములు చేయాలని, దీనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల అధికారిక పర్యటనకు సింగపూర్ వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన బెంగళూరు నుంచి బయలుదేరతారు. 15, 16వ తేదీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం 10 గంటలకు సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశమవుతారు. అదే రోజు స్టార్టప్, వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాజ్బాచ్ తో విందు సమావేశానికి హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో యన్ లింగ్ తో తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బాజ్వాతో, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ తో భేటీ అవుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చాయ్ తో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, హోం మంత్రి కె షణ్ముగం, హెచ్ఆర్డీ మంత్రి టాసీ లెంగ్ తో వరుస భేటీలో పాల్గొంటారు. అనంతరం సిఐఐ ఏపీ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. మంగళవారం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే CBN @361 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్స్ ప్లీనరీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేష్ తదితరులు వెళ్లనున్నారు. సీఎం బృందం 16వ తేదీ రాత్రి 10 గంటలకు స్వదేశానికి తిరిగి వస్తుంది. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. 2 రోజుల పర్యటన ఉండబోతుంది. యాక్చువల్ గా అయితే లోకేష్ వెళ్లాల్సి ఉంది. అయితే లోకేష్ స్థానంలో ఇప్పుడు నారాయణ వెళ్తున్నారు. ప్రధానంగా అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు అదే విధంగా అమరావతి డెవలప్మెంట్ కు సంబంధించిన పెట్టుబడుల మీద కూడా ప్రధానంగా ఈ పర్యటన ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాము వివిధ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పెట్టుబడుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గం అనేక దఫాలుగా అనేక దేశ విదేశాలు పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి చూస్తున్నాము ఏదైతే అమరావతికి సంబంధించిన సచివాలయాలు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ భవనాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే రాజధాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఏవైతే ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన నగరాలు టాప్ 10 నగరాల్లో అమరావతిని కూడా పెట్టాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకోసమే ఈ రోజు జరగబోతున్న సింగపూర్ పర్యటన ఉద్దేశం కూడా ప్రధానంగా దాన్ని సంతరించుకుని ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే భారీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు అమరావతి రాజధానిలో ఏదైతే ఇప్పటికీ 55,000 ఎకరాలు సేకరించడం జరిగింది. మరో కొన్ని వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం వరల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ తయారు చేయాలి అని అన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సింగపూర్ పర్యటన ప్రధాన ఉద్దేశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 2 రోజుల పర్యటన కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక అక్కడ సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ను అదేవిధంగా డిప్యూటీ ప్రధాని కిమ్ యాంగ్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. వాళ్ళతో కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా కాబోతున్నాయి. అదేవిధంగా మౌలిక వసతుల మీద ప్రధానంగా దృష్టి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగితే కనుక ఆ సిటీ డెవలప్మెంట్ చాలా తొందరగా సాధ్యమవుతుంది. కాబట్టి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వరల్డ్ సిటీ సమ్మిట్ కూడా జరగబోతుంది. ఈ వరల్డ్ సిటీ సమ్మిట్ లో అనేక దేశాలకు సంబంధించిన నేతలు ప్రభుత్వాధినేతలు పాల్గొన్నారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దృష్టిలో భాగంగానే అక్కడ ఎవరైతే ప్రధాన దేశాలకు సంబంధించిన అధిపతులు వస్తున్నారో వారితో భేటీ కాబోతున్నారో ఆ భేటీలో కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు స్వీకరించేందుకు వారిని ఆహ్వానించబోతున్నారు. అందుకు తగ్గ ఏదైతే అమరావతిలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాల్లో కావచ్చు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా ఆకర్షణీయంగా ఉంది, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా వారికి ఆకర్షణీయమైన అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది అన్న అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి వివరించబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ వరల్డ్ సిటీ సమ్మిట్ లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా సబర్బన్ జరాంగ్ తో కూడా భేటీ కాబోతున్నారు. అందులో మాస్టర్ ప్లాన్ ఏంటంటే మనకు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయడం జరిగింది. సో దీని మీద కూడా ఈ మాస్టర్ ప్లాన్ సంబంధించి ఇంకేమైనా డెవలప్మెంట్స్ జరిగాయా, ఎందుకంటే ప్రభుత్వం ఇంకా మరికొన్ని వేల ఎకరాలు తీసుకోబోతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అక్కడ ఆ మాస్టర్ ప్లాన్ ఎవరితో రూపకల్పుతున్నారో సబర్బన్ జరాంగ్ తో కూడా భేటీ కాబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏషియా పసిఫిక్ సంబంధించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఇక్కడ సెమీకండక్టర్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో అందుకు గాను పెద్ద ఎత్తున వారి నుంచి కూడా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. దానికైతే ఈ 2 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇతర కంపెనీలను పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఈ 2 రోజుల పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగించుకోబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం గురించి ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది? అంటే ముందు నుంచి కూడా సింగపూర్ ప్రభుత్వానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా సింగపూర్ పర్యటన వెళ్ళడము అక్కడ, ఎందుకంటే సింగపూర్ అనేది వరల్డ్ క్లాస్ సిటీస్ లో అది కూడా మొదటి 2 స్థానాల్లో ఉంటుంది. ప్రతిసారి కూడా సింగపూర్ ఏ ప్రపంచం ఏ దేశాలు చెప్పినా సింగపూర్ ను ప్రధానంగా చూపించింది. అంటే అతి తక్కువ ఖర్చుతో గ్రీన్ సిటీ నిర్మాణంలో, అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు, లేకుంటే వ్యాపార పరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, చాలా అభివృద్ధి చెందింది. సో అలాంటి వరల్డ్ క్లాస్ సిటీని అమరావతికి తీసుకురావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా ఉంది. కాబట్టి చాలా గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ తోనే సత్సంబంధాలు తీసుకోవడం జరిగింది. ఆ సత్సంబంధాల వల్లనే మనకి ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కూడా జరిగింది. సో
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సింగపూర్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఇప్పుడు ఈ వినియోగించుకోవాలి, అమరావతి రాజధాని మరింతగా అభివృద్ధి పరచాలన్నదే ఉద్దేశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. What?